నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరం వద్ద ప్రతి నెల అమావాస్య రోజు అందులో భాగంగా గురువారం అమావాస్య సందర్భంగా మంగమూరు రోడ్డు గాయత్రి మందిరం వద్ద శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ చిత్రపటానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి నిర్వాహకులు దేశు వెంకట సుబ్బారావు, పబ్బిశెట్టి భానుకిరణ్, పచ్చిపులుసు శ్రీకాంత్, దేశు కాశీ విశ్వేశ్వరరావు, మనోహర్, గడ్డం రాజేష్, పచ్చిపులుసు లోకేష్, భాస్కరుని మురళీ మోహన్, ప్రశాంత్, సుబ్బరాజు, సునీల్, కారంశెట్టి అమర్, రాఘవ, మోహన్ కృష్ణ మరియు పురోహితులు బ్రహ్మశ్రీ రామరాజు మల్లికార్జున శర్మ మరియు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పైన చదివారా? స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామికి జై, స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామికి జై.
వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం చేశారని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. గురువారం ఏడుగుండ్లపాడులో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని అన్నారు. వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గుండ్లకమ్మ జలాశయం గేట్లు మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించే విధంగా కృషి చేశామని అన్నారు. గ్రామంలో సైడ్ కాలువలు, రోడ్లు నిర్మాణాలు చేపట్టామని అన్నారు. సప్లాన్ నిధులతో దళితవాడలో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ మండవ జయంతి బాబు, పెదకొత్తపల్లి సొసైటీ చైర్మన్ మండవ హరిప్రసాద్, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, తుమ్మల సుధాకర్, దేవాపతిన ప్రసాద్, మండవ గోపీనాథ్, గట్టినేని అయ్యన్న, టీడీపీ మండల అధ్యక్షుడు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, ఏడుగుండ్లపాడు సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్య తదితరులు పాల్గొన్నారు. పాడు పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. నూతలపాడు ఆహా నూతలపాడు, యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. మరే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు ఓహో నూతలపాడు, యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు. నూతలపాడు ఆహా నూతలపాడు, ఓహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు
తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు ఆహా నూతలపాడు యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు భలే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్నా మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టినా గాని భరించను అన్నాడు 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు మత్తిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు ఆహా నూతలపాడు ఓహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే
కేశవరాజ్ కుంటలోని కామాక్షి క్యాటరింగ్ నిర్వాహకులు ప్రత్తిపాటి వీరబ్రహ్మచారిలు ప్రతి సంవత్సరానికి 2 సార్లు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా గురువారం తమ వంతు పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మరిల్లు నిర్వాహకులు కాసిం మాట్లాడుతూ హంగులు హార్బాటాలకు పోకుండా ఇలాగ అనాథ పిల్లలకు సహాయం చేయడం అభినందనీయమని కాసిం అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి వెంకటేశ్వర్లు, సైకం సుబ్బారావు, బొమ్మరిల్లు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసిం తదితరులు పాల్గొన్నారు. మా పేరు ప్రత్తిపాటి వీరబ్రహ్మచారి. గత 30 సంవత్సరాల నుంచి ఒంగోలు టౌన్లో కామాక్షి క్యాటరింగ్ చేస్తున్నాను. అయితే 5 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. బ్రెయిన్ స్కూల్ కానీ మరియు ఇతర పిల్లకాయలకు కానీ ఎవరికైనా దాదాపు నేను సంవత్సరానికి 2 పర్యాలు అన్నదానం చేస్తున్నాను. అలాగే మీరు కూడా దాతలు ముందుకొచ్చి ఈ సహాయ కార్యక్రమాలు పాల్గొనాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రత్తిపాటి వీరబ్రహ్మచారి గారు క్యాటరింగ్ నడుపుతూ ఉంటారు, కామాక్షి క్యాటరింగ్ నడుపుతూ ఉంటారు. వారు ప్రతి సంవత్సరం 2-3 పర్యాయాలు ఇట్లాంటి అనాథ శరణాలకి, వికలాంగులకి
మూగి పిల్లలకి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు బొమ్మరిల్లు అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేసినందుకు నిజంగా మా పిల్లలైతే చాలా అదృష్టవంతులు. వారు బ్రహ్మచారి గారు కూడాను ధన్యజీవులు. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినందువల్ల భగవంతుడు వారికి నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాం. ఓకే, ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.